మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7:15 ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు మోదీ. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని చేత ప్రమాణం చేయించనున్నారు. మోదీతో పాటు మంత్రి మండలి సభ్యులు కూడా పలువురు ఇవాళే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు రాష్ట్రపతి భవన్ లాన్స్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారుగా 10,000 మంది హాజరు కాబోతున్నారు. ఆహ్వానితులలో వివిధ దేశాధినేతలు, జాతీయ నేతలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లు, ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలున్నారు. వందే భారత్ లోకో పైలట్లు, పారిశుద్ధ్య కార్మికులు, సెంట్రల్ విస్టా కార్మికులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ దేశాధినేతలు హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ తో పాటు నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే హాజరవుతారు. ఇప్పటికే ఇందులో పలువురు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ మరికొందరు హస్తెన చేరుకోనున్నారు. ఇవాళ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో హస్తెనలో హై అలర్ట్ ప్రకటించారు. ఇవాళ రేపు సెంట్రల్ ఢిల్లీ నో ఫ్లై జోన్ గా ఉండబోతోంది. అలాగే రాష్ట్రపతి భవన్ పోలీసు నిఘాలోకి వెళ్లిపోయింది. రాష్ట్రపతి భవన్ దాని చుట్టూరా భద్రతను కట్టుదిట్టం చేశారు. 2,500 మంది పోలీసులు సహా 5 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాలకు చెందిన అధినేతలు రాబోతుండటంతో వారు బస చేసే హోటల్స్ వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాటైంది. లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, ఒబరాయ్ వంటి హోటళ్లు పోలీసుల రక్షణ వలయంలో ఉన్నాయి. ఇక రాష్ట్రపతి భవన్ లోపల బయట కూడా 3 అంచెల భద్రత ఏర్పాటైంది. మోదీ సహా ఉన్నత స్థాయి వ్యక్తుల రాకపోకల వేళ వేదిక వద్దకు వెళ్లే పలు మార్గాలను మూసివేసే అవకాశాలున్నాయి. ఇవాళ ఉదయం నుండే ట్రాఫిక్ ను దారి మళ్లించబోతున్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి, అమరవీరులకు సైతం ప్రధాని నివాళులర్పించారు.